ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. సార్ ఇప్పుడు ఫస్ట్ మా అమ్మాయి జీవితం బాగుపడాలి కదా. ఇప్పుడు మేము అడిగేది మా అమ్మాయి జీవితం, ఆయనేమో మా అమ్మాయి జీవితం వదిలేసి ఎవరియో మాట్లాడుతున్నారు. క్లియర్ గా చెప్పేసింది కదా మా అమ్మాయిని ఆయన అసలు ఇప్పుడు ఆ ఇంటిమేట్ వీడియోస్ అనేది ఒక వేరే థింగ్. నేను ఒక భార్యగా చూసే రైట్ నాకుంది కానీ బయట పెట్టే రైట్ నాకు లేదు. లీగల్ నేను ఎవరికి ఇవ్వలా, నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపించలా, ఓన్లీ నేను చూసాను. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఇంతవరకు తీసుకెళ్ళటం బదులు, సరే ఓకే తీసుకెళ్ళినా నాకు అనవసరం, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కూరుకున్నారు ఇందులో, నేనేం లాగల. కాకపోతే వీళ్ళు ఆడియోలో మాట్లాడింది ఎవరికి వినిపించలేదా? మహేష్ గౌతమ్ వాళ్ళ వైఫ్తో ఉండి గౌతమ్ని బెదిరిస్తుంది ఎవరికి వినిపించలేదా? ఇంత మాట్లాడాక కూడా ఎందుకు అంటే వీళ్ళ ఫాదర్ నిజంగా రితు చౌదరి అనే అమ్మాయిని కాపాడటానికి వచ్చాడా, లేకపోతే మిగిలిన వీడియోస్ కూడా బయట పెట్టాలని వచ్చాడా? రితు చౌదరి మీద స్కామ్ చేస్తున్నారు వీళ్ళు. నాకు ఇప్పుడు కొత్త డౌట్ వస్తుంది. ఎందుకు నిన్న ఆయన ఒక్కసారిగా మీరు మాట్లాడేటప్పుడు మైక్ తీసేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆరోపణలు కదండి సార్. బికాస్ ఆఫ్ మీ వల్ల, మీ నాన్నగారు వల్ల, లేకపోతే మీ అమ్మ, అంటే ఎవరు మీ ముగ్గురులో ఆయనకి నచ్చని వ్యక్తి, ఆ ముఖం చూడాల్సిన సార్? ఆయన మొహం చూడాల్సిన అవసరం లేదనుకుంటే వెళ్ళలా. నా కొడుక్కి హెల్త్ బాగాలేదు, ఎమర్జెన్సీ అయింది అనుకుంటే వెళ్ళాడు. నా మొహం చూడాల్సిన అవసరం లేని ఆయనకి ఎవరి మొహాలు చూడాల్సిన అవసరం లేదు, టు బి ఆనెస్ట్. అండ్ మోర్ ఓవర్ జాన్యువరిలో మేము ఇద్దరం సెపరేట్ అయితే ఈ రోజు వరకు ఆ పెద్ద మనిషి గారు ఏ రోజు స్టాండ్ తీసుకోవాలా. రితు చౌదరి వీడియోస్ బయటికి రాగానే వచ్చేసారు ఆయన బయటికి. ఈ రోజు వరకు తండ్రి కొడుకులు బయటికి రాలా. మీరు కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, రీతుని కూర్చోబెడతా వచ్చి కూర్చోబెడతాడేమో అని. నా నమ్మకం సార్, అది నా నమ్మకం. ఇప్పుడు నేనేముంది సార్, నన్ను పీల్ చేశారు కంప్లీట్ గా. నా దగ్గర ఉన్నదంతా వాడేసుకున్నారు. మరి ఆ అమ్మాయి దగ్గర నన్ను వాడుకోలేమో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియకుండా నేను మాట్లాడదలుచుకోవట్లా. ఐ నెవర్ హ్యాడ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ హర్. కానీ వాళ్ళ అమ్మ ఏడుస్తుందని నేను ధర్మ మాట్లాడాడు ఫోన్ లో. సరే అతనికి మా అమ్మ ఏడ్చిన రోజు ఏ రోజు కనపల్లా. నేను తన కొడుకు డ్రామా ఆడుతున్నాడు ఇప్పుడు, బిడ్డ డ్రామా. ఆగస్ట్ 15న ఒక కార్ వచ్చి మా విల్లా దగ్గరికి ఇలా వస్తువులు ఇసిరేసి వెళ్ళింది. మా సెక్యూరిటీని అడగండి, మా కమ్యూనిటీలో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారండి. మహేష్ వాళ్ళ వర్కర్స్. బిడ్డకి ఒక బొమ్మ చుట్టూ, ఈ బెడ్కి చుట్టూ పెట్టుకునే రైలింగ్ ఒకటి ఉంటుంది. నేను ఒక్కదాన్ని పడుకునేదాన్ని జగద్వాజతో. ఎప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో రితు అను ఇతనున్న ఫ్లాట్లో ఉన్నప్పుడు ఒక్కదాన్ని పడుకున్నప్పుడు ఏమయ్యేదంటే పక్కకు పడిపోతాడేమో అని రైలింగ్ వేయించుకున్నా. మహేష్ మాతో పడుకునేవాడు కాదు అసలు. బిడ్డ అంటే డిస్టర్బెన్స్ అతనికి, పడుకునేవాడు కాదు. అదే బిడ్డ కోసం ఈ రోజు అదే అంత బాధ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు రితు చౌదరి విషయం రాగానే కొడుకు బాధేసిందని తండ్రి వచ్చేసాడు. మనవడి కోసం ఏ రోజు రాలేదే. మనవడిని ఎత్తుకొని ఒక ఫోటో చూపించమనండి మీడియా వాళ్ళని. నా మనవడికి అన్యాయం జరుగుతుంది, నా మనవడికి అన్యాయం జరుగుతుంది అన్నారు ఆయన నిన్న. నా మనవడికి అన్యాయం జరుగుతుంది, నీకు 80 ఎకరాల పొలం ఉంది, సరే నువ్వు ఎక్కడైనా తీసేసుకున్నావో లేకపోతే నీకుందో ఇవ్వు, ఎందుకు అన్యాయం చేస్తున్నావు? మరి జనవరి నుంచి ఏంటి చెప్తుంది కూడా అదే కదా. రేపు నేను ప్రాపర్టీ ఇస్తాను, ఆ అమ్మాయి 30 years ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, నా కొడుకు ఇంకో దాంతో వెళ్ళిపోతాడు, వీడి బతికేంటి, నా మనవడి పరిస్థితి ఏంటి అని ఒకటి మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఆయన క్లియర్గా మాట్లాడుతుంది ఏంటి అంటే, నా ఇంటికి యజమానురాలు ఆ అమ్మాయి, ఎప్పటికైనా నా ఆస్తులకు వారసుడు నా కొడుకు తర్వాత నా మనవడు. ఇంత పెట్టుకొని ఇలా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది అనేది ఇంకొకటి. ఏంటంటే ఆ అమ్మాయి ఏమో మీడియా ముందు నా కొడుక్కి మీరే దిక్కు, మీరే మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీరే మా వెల్ విషర్స్ అని మాట్లాడుతుంది. పక్కకు వస్తేనేమో ఎంత ఇస్తారు, 10 కోట్లు ఇస్తారా, ఇల్లు ఇస్తారా, చూపిమనండి, ఏమిస్తారు, రమ్మనండి. నేను అడిగానా నిజంగా అతనికి ఎవరంటే ప్రేమో నాకు అర్థం కావట్లా. అతని మీదే అతను అంటే ప్రేమేమో, అతని మీద ఒట్టేసుకొని చెప్పమనండి. నేను అడిగానా? మీరేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్? అడిగితే భయం ఏంటి సార్? ఓకే సార్, నేను అడగాలనుకుంటే నేను అడగలేదు, 100% అడగల. సార్, జిస్మత్ అనే దాని మీద మేమిద్దరం సంపాదించుకున్న గుంటూరులో ఒక బిల్డింగ్ ధర్మ మహేష్ కొన్నాడు, అది జిస్మత్ నుంచి వచ్చిన ఇన్కమ్. అది నా బిడ్డకి ఇస్తారంట. వీళ్ళు చారిటీ చేస్తున్నారా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, తండ్రి కొడుకులు చారిటీ చేస్తున్నారా హైదరాబాద్ వచ్చి? వాడికి వారసత్వం కావాలి,
వారసత్వంగా మేము వాడిని తీసుకుంటాం అంటున్నప్పుడు వారసత్వంగా ప్రాపర్టీ రైట్స్ ఇవ్వండి. ఓకే, నేను అంటుంది ఏంటంటే నన్ను వదిలేయండి, నేను చూస్ చేసుకున్న పెంటిది, నన్ను అన్యాయం చేశారు, చేసుకోండి, నేను మళ్ళీ ఎదురొస్తా. కానీ నా బిడ్డ వాడికి ఏం తెలీదు, వాడు ఇప్పుడేం మాట్లాడలేడు. ఇతను స్టిల్ నా బిడ్డని వాడుకొని మరీ సింపతి గెయిన్ చేసుకుంటున్నాడు. ఈరోజు నా బిడ్డ మాట్లాడే వయసు కాదు, రేపు మాట్లాడే వయసు వచ్చినప్పుడు ఇప్పుడు తన వైపు పోరాటం చేయగలిగింది నేను ఒక్కదాన్నే. నా బిడ్డ రైట్స్ అడిగే దాన్ని నేను ఒక్కదాన్నే. ఈయన కూర్చొని అడుగుతున్నప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు అడగరు? ఎందుకు అన్యాయం అవుతున్నాడు సార్? మీ మనోడు జనవరి నుంచి ఏం ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు మీరు? అడగండి. జనవరి నుంచి కాకాని బాబు గారు సో కాల్డ్ ల్యాండ్ లార్డ్, సో కాల్డ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, వాట్ హెల్ప్ హీ ప్రొవైడెడ్ టు ఫైనాన్షియల్ హెల్ప్? ఏం ప్రొవైడ్ చేశాడు మనవాడికి? అంటే ధర్మతో నేను మాట్లాడినప్పుడు నాతో ఒకటి అన్నాడు, ఇష్యూ జరిగిన తర్వాత మీరు నా ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నేను ధర్మతో మాట్లాడాను, బాబు పుట్టిన తర్వాత 25 లక్షలు గోల్డ్ పెట్టాం బాబుకి అన్నాడు. నిజమా అది? సార్ బాబు పుట్టాక ఒక హారం కొన్నారు. ఓకే, ఇక్కడే రోడ్ నెంబర్ 10 ఏదో షాప్ లో. అది 25 లక్షలు కాదు, 40 లక్షలు. గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు ఒకటి బిడ్డకి. ఇంకొకసారి ఒక గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు. ఇవి వాళ్ళు ఇచ్చినాయి బిడ్డకి. అవి నా దగ్గరే ఉన్నాయి, అవి నేను బిడ్డకే ఇస్తా. అది నేను తీసుకెళ్లి ధర్మాకి ఇచ్చేంత అమాయకురాలని కాదు, వాళ్ళ అమ్మకి ఇచ్చేంత అమాయకురాలు అంతకంటే కాదు. లేదు బిడ్డకు ఒక లాకర్ ఓపెన్ చేస్తారా? అంటే మీరు అన్నారు కదా బిడ్డను పట్టుకొని ఎత్తుకొని ఒక ఫోటో ఏమైనా ఉందా అన్నారు కదా, మరి ఇష్టం లేకపోతే $40 లక్షల అన్నారు, 2 బిస్కెట్లు ఇచ్చారు అన్నారు, ఏదైనా ఒక కోటిన్నర దాకా ఓన్లీ గోల్డే వాడి మీద ఇష్టం ఉంటేనే ఇస్తారు కదా. ఒక 60 లక్షలు, ఒక 60 లక్షలు. మరి ఇప్పుడు ఫోటోనే లేదన్నప్పుడు ఎందుకు ఇచ్చారు అయ్యి? మరి ఎందుకు ఇచ్చారు అంటే సార్, ఇప్పుడు ఆవిడ కొనింది యూనిసెక్స్ హారం. యూనిసెక్స్ అంటే మగాళ్ళు ఆడోళ్ళు వేసుకోవచ్చు, కొడుక్కి బిడ్డకి కలిసి అన్నట్టు చెప్పింది అప్పుడు. ఓకే, ఇప్పుడు ఇచ్చారు, సరే నేను డినై చేయను, వాళ్ళలాగా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు లేనోళ్ళు నేను అన్ను, ఇచ్చారు సరే. జనవరి నుంచి పెద్ద మనిషి ఎందుకు రాలేదు మా ఇంటికి? మీరు రానివ్వలేదనే కదా ఆయన వాదన. ఎవరు చెప్పమని? కొడుకునే బయటికి గెంటేసింది. చెప్పమనండి సార్, మీడియా ఛానల్ కి మీరు రానిస్తారా? నాకు ఒక విషయం అడగండి రోషన్. ఇప్పుడు సంతకం పెట్టించేసుకొని జిస్మత్ది బయటికి గెంటేసింది. ఈ రోజు నేను ఇక్కడికి వస్తాను, మీరు నన్ను తోసేస్తేనేగా తోసినట్టు. సుమన్ టీవీ బయట మనుషుల్ని పెట్టి ఎలా చేస్తారు? మీరు ఇంటికి వస్తే ఎలా చేస్తున్నారు? 100%. అసలు ఎప్పుడు వచ్చారు సార్? ఎప్పుడు వచ్చారు నాకు చెప్పండి. యాక్చువల్గా నేను ఆయనతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నాను, రావాలి ఆయన మరి ఇక్కడికి. సార్ ఇప్పుడు ఒక మాట అన్నాయండి, ఆడోళ్ళ విషయం బయటికి రాక ముందు వరకు వాళ్ళ బిడ్డకి వాళ్ళ అమ్మ ఈ గోల్డ్ పెట్టింది. పుయ్యాల ఫంక్షన్ కి వాళ్ళ నాన్న వచ్చాడు. ఫస్ట్ బర్త్డే చేయలే బిడ్డకి. ఏంటి ఇంటెన్షన్? ఫస్ట్ బర్త్డే చేయలే, టీజర్ లాంచ్ చేసుకున్నారు, నా బిడ్డని నన్ను తీసుకెళ్ళా. మేబీ వేరే ఛానల్లో ఉన్నారు అనుకుంటా. ఈ టైంకి ఆయన కూడా వస్తా ఉన్నారు ఇక్కడికి. అసలుకి రమ్మనండి సార్, నేను కూడా అడుగుతాను. కరెక్ట్ అండి. నేను ఏమన్నా అంటే అసలు ఆ అమ్మాయికి ఏం కావాలో రమ్మనండి మీడియా ముందు అన్నాడు. ఆయన వస్తే ఇప్పుడు చెప్పండి ఏం కావాలి, ఆయన వస్తే బాగుంటది కదా. అమ్మాయి ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాలి రోషన్ గారు? నేను చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బయటకు వచ్చింది నిన్నే కదా, ఆయన కూడా ఆయన ఉంటే బాగుంటుంది సార్. ఎందుకంటే మీడియా ముందు నిన్న అసలు మీడియా ఉంది, ఏది చేసినా మీడియా అనేది ఆయన ఉండాలి సార్ దానికి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ రోజు నిన్న ఆయన కూర్చొని మీడియాలో 10 minutes కవరేజ్ కావాలంటే 20 లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలని అన్నాడు. ఈయనకి మీడియా డబ్బులే, మీడియా వాళ్ళు చీపే. పోలీసులు అంటే వచ్చి పద్దాక నాకెవరో వెనక బిహైండ్ సపోర్ట్ ఉండటం, మీడియా హెడ్ సపోర్ట్ ఉండటం వల్ల. మీరు మీడియా హెడ్ ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను ఇంటర్వ్యూ చేశారా లాస్ట్ టైం? లేదు. మరి ఎవరు చేస్తే మీరు అందరు ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను ఆరోపణ. అంటే అన్యాయానికి సపోర్ట్ చేసే వాళ్ళు, డబ్బులు పందికొక్కుల్లా డబ్బులు తినే వాళ్ళందరూ మంచోళ్ళు, ఉత్తములు, వాళ్ళు గ్రేట్ ఆఫీసర్స్, వాళ్ళు గ్రేట్ పీపుల్. ఎవరైతే నిజాయితీకి స్టాండ్ తీసుకుంటారో, ఇది ఒక అర్బన్ సిటీ సార్, నేను ఒక అమ్మాయిని, క్లియర్ కట్ గా ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నన్ను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, నా ఉమెన్ రైట్స్ తీసేశారు, నా కిడ్ రైట్స్ తీసేసి పైగా సింపతి గెయిన్ చేయాలని ఇప్పటికీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జనాలకు అర్థమైంది, చూసే జనాలకి ఎవరు వాళ్ళని గుడ్ గా పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నారు జనాలు. ఇప్పటికీ వాళ్ళు కలిసి ఉంటాను అంటే వాళ్ళని కలపటమే మా ప్రధాన లక్ష్యం. మేమైతే వాళ్ళని విడదీయాలన్న ఉద్దేశం లేదు. మా వియ్యం కూడా నేను బిఫోర్ కూడా ఒకసారి ఇలా గొడవ పడితే వెళ్ళి
క్లియర్ చేసి వచ్చాం. విడదీసే ఉద్దేశం నిజమా అండి? మళ్ళీ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాం, వాళ్ళిద్దరు కలిసి ఉంటానంటే అలాగే సార్, అని కూడా అంటున్నారు. విడదీసే ఉద్దేశం లేనాయన కొడుక్కి ఆడోళ్ళతో తిరగమని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు సార్? అసలు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏది? నేను చెప్పాను అడిగా నిన్న. నేను ఇప్పటికీ నన్ను బూతులు తిడతాడంట ఆయన. అంటే ఉమెన్ రైట్స్ గురించి ఎవరు వాయిస్ చేయరా? ఒక మావగారు అయితే తిట్టేస్తాడా? సరే తిట్టాడు, సరే 4 గోడల మధ్యలో నేను ఉత్తమమైన మంచి కోడలు అనిపించుకోవాలి, సరే ఆయన కూడా మంచి మావగారు అనిపించుకోవాలిగా. మిమ్మల్ని అన్నారు ఎప్పుడన్నా ఏమన్నా? సరే అసలు అతను క్లియర్ కట్ గా నా భర్తకి ఆడోళ్ళతో తిరుగు అని చెప్పాడు. నా ఇన్స్టాగ్రామ్ ని 4 కోట్ల మంది చూస్తున్నారు అంటే ఈ ఇంటర్వ్యూని అట్లీస్ట్ ఒక 10 కోట్ల మందికి రీచ్ అవుద్దని నేను అనుకుంటున్నా. అలాంటప్పుడు ఇంతమందికి అది వినపడలేదా? ఆయన నువ్వు ఆడోళ్ళతో తిరుగయ్యా, ఎన్టీఆర్ అంతటోడే మడిగట్టుకొని కూర్చోలా, ఆడోళ్ళదే ఉంది, వయసులో ఇప్పుడే తిరగాలి, ఆడముండలు చెప్పేది వినకు, ఇళ్లల్లో ఉండే వాళ్ళకి వీళ్ళకేం తెలిసిద్ది. ఇళ్లల్లో ఉంటున్నావా సార్ ఆడోళ్ళు? ఈ రోజున ఇళ్లలో ఉంటున్నావా? ఎక్కడున్నారు సార్ ఈ ఉమెన్ రైట్స్? ఉమెన్ అంతా ఏంటి ఉమెన్ రైట్స్ అంత ఈజీగా అంత చీప్ గా తీసి పారేస్తారా? అంటే మీరు అన్నారు లాస్ట్ టైం విజయవాడ జిస్మత్ నుంచి కూడా ఒక 50,000 ఏదో ఒక అకౌంట్ కి వెళ్తుంది. అడగండి సార్ ఆయన్ని. మనం మాట్లాడితే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా. ధర్మ మహేష్ అనే వ్యక్తి మీ అల్లుడు, మీ కూతుర్ని ఫస్ట్ లో మీరు కూడా నమ్మలేదు, తను చెప్తుంది కూడా అంత ఫాల్స్ ఎలిగేషన్ అనిపిస్తుంది మాకు అనేది కూడా ఆమె చాలాసార్లు చెప్పింది. మీరు అవైలబుల్ లేరు కాబట్టి అది వాస్తవమో కాదో కూడా ఎవరికి తెలియదు. తను చెప్పిన వాటిల్లో ఇప్పటికీ అంటే అమ్మాయిలతో తిరుగుతున్నారు అన్నది మెయిన్ ఆరోపణ అతని మీద. మిగతా ఆరోపణలు ఏం చేయలేదు అతను ఫస్ట్ నుంచి కూడా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ధర్మ మహేష్ అనేవాడు యాజ్ ఎ అల్లుడుగా, మీకు కొడుకులు లేరు, ఎలా ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అత్తమామల దగ్గర కావచ్చు? సో వైఫ్ అంటే తీసేయండి, అది మనం ఎంత అనుకున్నా పర్సనల్ లైఫ్ అది వాళ్ళది. మహేష్ మాస్క్ తీసిన దాకా మాకు అసలు మహేష్ మీద నెగిటివ్ థింకింగ్ లేదండి. అసలు మా అమ్మాయి అనుమానం పడుతుంది, లేదా మా అమ్మాయి అతని మీద కోపపడుతుంది. నేను ఒకసారి అడిగా, అమ్మ నీ కోపం నాకు ఇచ్చేయమ్మా అని కూడా అడిగాను నేను. ఓకే, చాలా బాగుండేది, డీసెంట్ బిహేవియర్ ఉండేది మా దగ్గర. అమ్మాయి మాత్రం అతని మీద డౌట్గానే ఉండేది. అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం డౌట్ గా ఉండేది. అంటే ఎప్పుడు డౌట్ అంటే తను కొట్టడం ఇట్లాంటివి లేవు కదా? కొట్టడం కాదు, కొట్టడం అవి జనరల్ జరుగుతాయి, అవి అది వదిలేండి, అది పెద్ద మేజర్ కాదు మనకి. అమ్మాయి ఉన్న గదిలో పడుకోకుండా వేరే గదిలో పడుకుంటున్నాడని ఇటువంటివి ఉండేవి అన్నమాట. ఓకే, తర్వాత ఏమైందంటే అండి, అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జూను 2022 ఏదన్నా 23 ఒక్క నిమిషం మీకు ఈ మెసేజ్లు పెట్టాడు నాకు తెల్లారుజామున, చూడండి. హాయ్ మామయ్య, ఐఎమ్ వెరీ సారీ, మా పేరెంట్స్కి నేను చెప్పినా ఏం వినరు, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ సంథింగ్. మా పేరెంట్స్కి మీ ఫ్యామిలీ ఇష్టం, నేను ఇంకా గౌతుతో మూవ్ అవ్వలేను. సారీ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఏదైనా ఇంక నేను ఫేస్ చేయటమే. మీకు ఇది ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు, మీరంటే ఇష్టం, ఐఎమ్ సారీ. గొడవయ్యాక తన మీద నేను నా మీద తన తప్పులు చూపించటం ఇంకా కామన్, బట్ మ్యాక్సిమం ఐ విల్ నాట్ టాక్ అబౌట్ దిస్. దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ఇంకా భరించలేనంత తప్పులు ఏం చేసిందో తను కూడా చెప్తుంది. ఇప్పుడు చైల్డ్ విషయంలో అన్ని రకంగా ఐ విల్ బీ అండ్ జస్ట్ ఫాలో వాట్ యు సెడ్. మీ అంత పెద్ద మనిషిని నేను చూడలేదు. ఓకే, మామగారి మీద మంచి ఒపీనియన్ ఉంది. ఇది నేను తెలివిగా పెట్టా అని అనుకోవచ్చు. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటంలో గౌతు చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే, నేను ప్రాణం పోయిన గౌతమితో ఇంకా ఉండను. థ్యాంక్స్ టు యువర్ ఫ్యామిలీ ఫర్ షేరింగ్ లవ్ టు మీ టిల్ నౌ. మొన్న సెలైన్ దగ్గర ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది, థ్యాంక్ యూ. మీ అంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది, నా వల్ల ఇంకా అవ్వదు మావయ్య. మా పేరెంట్స్ జస్ట్ అరుస్తారు, నేను చెప్పేది వినరు. మీరు కూడా ఏదో పెట్టారు, నేను అర్థం చేసుకోగలను, నా రిక్వెస్ట్ ఒకటే, తొందరపడొద్దు, నిర్ణయం తీసుకోవద్దని. మీరు మీ అంటే అమ్మాయి జీవితం బాగుపడాలి కాబట్టి మీ వర్షంలో మీరు కూడా పెట్టారు, రిలాక్స్ అవ్వమని పెట్టారు. ఓకే మావయ్య, గొడవ నేను పట్టలేదు, బాగా ఆలోచించాను మావయ్య.
ఆవేశం ఏం లేదు మావయ్య, అయినా మీరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఆలోచిస్తాను. థ్యాంక్ యూ మావయ్య.